ఏపీలో పలు పోలీస్ స్టేషన్లను నూతనంగా ప్రారంభించబోతున్నామన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. విశాఖ అరిలోవలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించారు హోంమంత్రి. విశాఖలో అరిలోవ పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో ఉందన్నారు. అందుకే 5 కోట్లను ఖర్చు చేసి నూతన పిఎస్ను నిర్మించామన్నారు. డిపార్ట్మెంట్కి సంబంధించి 0 నుంచి స్టార్ట్ చేశామని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నామన్నారు హోంమంత్రి. 2018లో దీనికి శంకుస్థాపన జరిగినా కూడా గత 5 సంవత్సరాల్లో కనీసం ఏమీ కూడా ఇనాగ్రేషన్కి కూడా నోచుకోకుండా ఉండిపోయిన పరిస్థితి ఈ ఆర్లో పోలీస్ స్టేషన్ తాలూకా పరిస్థితి. మళ్ళీ ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్కి నోచుకోకుండా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనం అన్నీ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు లోకల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి దాతల్ని కూడా ఈరోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి. దీనికి సుమారుగా 5 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ అయినా ఆల్రెడీ 2.5 crores శాంక్షన్ అయింది, ఈ బిల్డింగ్ అయింది. మళ్ళీ దీని మీద మళ్ళీ ఏసీబీ ఆఫీస్ అవన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకా 2.5 కోట్లు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి కూడా విడుదల చేయించి ఈ పోలీస్ స్టేషన్ని పూర్తి చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.